రాజమండ్రి నగరంలోని పలు కాలనీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరిగారు. వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రెహమాన్ అందిస్తారు. రెహమాన్, రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? కుమార్, తూర్పుగోదావరి జిల్లా నిజం తుఫాన్ అనంతర కురిసినటువంటి భారీ మూడు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లా జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది. వ్యవసాయం తీవ్రంగా నష్టమైంది. దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నాశనం కాగా 38,000 ఎకరాల్లో ఇతర పంటలు నాశనమయ్యాయి. దాదాపు 38,000 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అయితే వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ ఎప్పుడైతే నిన్న సాయంత్రం ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గానీ నేతలు గానీ ఎక్కడైతే పంట వర్షం తీవ్రంగా ముంపు బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయ చర్యలకు నిమగ్నమయ్యారు. నిన్న రాజమండ్రిలో పార్టీ కన్వీనర్ బొమ్మన రాజ్ కుమార్, జగంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వెంటనే ఎక్కడైతే రాజమండ్రి సిటీలో ముంపు ప్రాంతాల్లో వెంటనే ఆహార పొట్లాలు పంచిపెట్టడము, పాల ప్యాకెట్లు పంచిపెట్టడం, నిత్యావసర వస్తువులను పంచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత తునిలో ఏదైతే తీవ్రంగా తాండవ అనేది ఉగ్ర రూపం దాల్చడంతో తాండవ అనేది ఫలితంగా తుని పట్టణం మొత్తం దాదాపు 8 అడుగుల మేర నీరు ప్రవహించింది. 10 రైళ్లు రాకపోకలు ఆలస్యమయ్యాయి, నిలిచిపోయింది. అందులో రైల్లో ప్రయాణికులు గానీ తునిలో ఉన్న వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ నేత దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో మునిగారు. అయితే రెహమాన్, ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం అందుతుందా, లేకుంటే పార్టీ నేతలు ఏమైనా సహాయ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారా? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రజాప్రతినిధి గాని ఒక అధికారి గాని ఏ విధమైన సహాయ చర్యలకు మాత్రం ఏమి పాల్పడలేదు. ఎందుకంటే కేవలం నామమాత్రానికి మాత్రం ఒక 68 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని ఒక ప్రకటన ఇచ్చి సరిపెట్టారు. కానీ ప్రత్యక్షంగా ఎటువంటి సాయం చేయలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ప్రజాప్రతినిధి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నేతలే అధికంగా తమకు తోచినంత సహాయం చేయడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. థ్యాంక్ యూ రెహమాన్, డీటెయిల్స్ అందించినందుకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు విజయమ్మ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.